ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ యొక్క ఉదయకాల సమయం దేవుడు మనకి ఎంతగానో ఒక ప్రాముఖ్యమైన దినాన్ని మనందరికి ఇచ్చాడు. అందునిమిత్తం దేవదేవునికి ఎంతగానో స్తోత్రములు. మరి ఈ దినమందు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్న వాగ్దానం మందు మరి గర్వము అనేది ఒక ప్రతి ఒక్క మనిషిని ఏ రీతిగా అణిచివేస్తుందో, అలాగే దేవుడు ఆయన అనుగ్రహించిన జ్ఞానం ద్వారా మనం ఏ రీతిగా ఆశీర్వాదం పొందుతున్నాం అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనం నుండి మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానిద్దాం. గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. గర్వం వలన జగడం పుడుతుంది, ఆలోచన వినేవారికి జ్ఞానం పుడుతుంది అన్నారు. కొన్నిసార్లు కొంతమంది వారి జీవితంలో పతనం అవ్వడానికి కారణము గర్వము. నాకు అన్నీ తెలుసు, నేను అన్ని విషయాల్లో ముందుంటాను అన్న ఒక విషయము. కానీ జ్ఞానుడు ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒక దినాన ఒక యవనస్తుడు ఇట్లాగే మరి ఉద్యోగం విషయంలో తను అప్లై చేశాడు. రైల్వే జాబ్ విషయంలో అప్లై చేశాడు. అప్లై చేస్తే తనకు కావాల్సిన ఆ యొక్క జాబ్ మీద ఎంతో ఆసక్తి ఉంది. కానీ ఆ యొక్క ఇంటర్వ్యూలో అతన్ని సెలెక్ట్ చేయలేదు. ఎంతో నిరాశగా గురై ఉన్నాడు. అయినా సరే అతను ఇంకా తెలుసుకుంటూ ఉన్నాడు. ఒక దినాన ఒక రైల్వే ట్రాక్ ఎమ్మట అతను ప్రయాణం చేస్తూ వెళ్తుండగా కొంతమంది దొంగలు ఆ యొక్క ట్రాక్ని తీసివేయడం గ్రహించాడు. ఆ యొక్క ఎలాగైనా వస్తున్న ట్రైన్ని నేను రక్షించాలి అని ఆలోచించాడు. ఆ ఆలోచనలో అతని దగ్గర ఆ సమయంలో ఆ ట్రాక్ దగ్గర పొలాలెమ్మడి ఉన్నాడు కాబట్టి అతనికి ఏమీ దొరకల. ఆ సమీపంలో ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి ఒక కర్ర తీసుకొని అతని దగ్గర ఉన్న ఆ యొక్క కొడవలి తీసుకొని తన చేతిని కోసి తనకున్న ఆ యొక్క వైట్ షర్టుని ఆ యొక్క రక్తంతో తడిపి ట్రైన్కు ముందుగా పరిగెడుతూ ఉన్నాడు. మరి అక్కడున్న రైల్వే ఆ యొక్క సిబ్బంది అంతా కూడా చూసి ఆ ట్రైన్ని ఎందుకు యవనస్తుడు ఇట్లా రెడ్ ఫ్లాగ్ని పట్టుకుని పరిగెడుతున్నాడు అనే ఉద్దేశంతో ఆగి వచ్చి అడిగితే కొంత దూరంలో దొంగలు ఆ ట్రాక్ని తొలగించారు. మరి ఇప్పుడు అనేక మంది ప్రాణాలతో మరి ఇక్కడ నశించిపోతారు అనే ఉద్దేశాన్ని చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్న వారందరూ వెళ్ళారు. మరి ఆ యవనస్తుడి గురించి మరి ఎంతో మరి ప్రభుత్వానికి తెలియపరిచినప్పుడు ప్రభుత్వ అధికారులు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతను చెప్తా ఉన్నాడు, మరి నువ్వెందుకు ఆ ట్రాక్ వెంబడి తిరుగుతున్నావు అంటే, నేను ఈ రైల్వేలో జాబ్ చేయాలి, నాకు కూడా ఆ యొక్క ట్రాక్స్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనే ఆశతో నేను ఆ ఉద్యోగం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. ఆ సబ్జెక్ట్ మీద మరలా నేను ప్రాక్టికల్ చేస్తున్నాను. ఆ యొక్క యవనస్తుడు బట్టి మరి ప్రభుత్వం మరలా అతనికి ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టపడి మరి ఈసారి అతను చేసిన మంచి పనిని బట్టి దేవుడు అతనిలో ఉన్న ఆ యొక్క ఆసక్తి ఏమాత్రం కూడా వదిలిపెట్టల. మరి చూసారా, దేవుడు కూడా మరి మీ జీవితంలో కూడా అదే రీతిగా మనం ఒక్కసారి ఫెయిల్యూర్ అయినామని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. జీవితంలో దేవుడు సక్సెస్ మెట్నిస్తాడు. అందుకు ఒక జ్ఞాని మరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఆ మాట మనకి కష్టంగా అనిపించినా మన జీవితానికి ఎంతో మేలు. ఒక గర్వేంద్రుడితో మనం తిరిగినప్పుడు అవి తగువులకు దారితీస్తుందని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. మరి ఈ దినమందు మరి దేవుని యొక్క నామాన్ని బట్టి మరి ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త గొప్ప జ్ఞాని అయిన దేవుని మాట మనం విందాం. మన జీవితాలు ఆయన ఒక ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.